కాంతారా లెజెండ్ చాప్టర్ 1 ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ మెస్ మూవీ రిలీజ్ అయింది. బాయ్కాట్ చేయాలని సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అయింది. యాక్చువల్లీ షోస్ కూడా నిన్న కన్ఫర్మ్ చేశారు. చాలా ప్లేసెస్లో ప్రీమియర్స్ పడాల్సి ఉండే మ్యాక్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు కూడా టికెట్ మీద 1+1 ఆఫర్ ఉంది. సో ఎవరైనా చూడాలనుకుంటే ఈ ఆఫర్ మంచి ఆప్షన్ అవుతుంది. 2022లో వచ్చిన కాంతారా ఇలాంటి సెన్సేషన్ ఏందో అందరికి తెలుసు. దానికి ప్రీక్వెల్గా వస్తున్న స్టోరీ ఇది. అంటే కాంతారా కన్నా ముందు జరిగిన స్టోరీ. సో ఈ స్టోరీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, వీళ్ళు నమ్మే గాడ్కి సంబంధించిన స్టోరీని ఫిక్షనల్గా ఎలా డెవలప్ చేసుకున్నారు, సో అసలు ఏంటి కాంతారా చాప్టర్ 1 ఎలా ఉంది, ఇదంతా డీటెయిల్ రివ్యూలో చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మూవీ స్టార్ట్స్ వెన్ రాజుల కాలం నాటి సామంత రాజులు రాజ్యాలను పాలిస్తున్న టైం. ఇక్కడ రూల్ చేస్తున్న రాజుల కంట్రోల్లో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ ఉంటాయి, ఒక్క కాంతారా అడవి తప్ప. సో ఒక రోజు సుగంధ అనే దానికోసం కాంతారకు వెళ్తారు ఈ రాజ్యం వాళ్ళు. అక్కడికి వెళ్ళిన వీళ్ళ మీద ఒక అటాక్ జరుగుతుంది. అలా ఈ ప్లేస్ని ఒక ఎనర్జీ కాపాడుతుంది అనే మిత్ ఉంటుంది. ఈ ఎనర్జీని ఎలా అయినా ఓన్ చేసుకోవాలి అని కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ కూడా చూస్తూ ఉంటాయి. వాళ్ళకి రాజుల హెల్ప్ కూడా ఉంటుంది. మరి ఇక్కడున్న ఎనర్జీని ఓన్ చేసుకోగలిగారా? దానికోసం జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి, కాంతారా పీపుల్ వీళ్ళని ఎలా డిఫెండ్ చేశారు, తర్వాత ఏం జరిగింది, ఇదంతా బ్యాలెన్స్ స్టోరీ. మూవీ స్టార్ట్స్ వెల్. ఇంట్రోలోనే ఒక హై నోట్తో మూవీ స్టార్ట్ అవుతుంది. అలా క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, వరల్డ్ బిల్డింగ్ జరుగుతుంది. ఇక్కడే మూవీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. స్టార్టింగ్లో వచ్చే కామెడీ సీన్స్ ఎందుకు పెట్టారో కానీ అస్సలు బాలేవు ఎపిసోడ్స్. ఇక్కడే కొంచెం థింగ్స్ లాగ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలా క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అయ్యాక 1 స్కోర్ పాయింట్లోకి వెళ్ళాక ఒక ఫ్లో వస్తుంది మూవీకి. ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో థింగ్స్ ఇంట్రెస్టింగ్గా మారుతాయి. అలా ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక సాలిడ్ క్లైమాక్స్తో మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీకి బెస్ట్ వర్క్ అంటే కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇంపాక్ట్ఫుల్ సినిమాటోగ్రఫీ. ఫారెస్ట్ సీన్స్ కానీ నార్మల్ సీన్స్ అయినా కూడా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కలర్ గ్రేడింగ్ కూడా బాగుంది. స్క్రీన్ మీద ప్రతి విజువల్ ప్రతి ఫ్రేమ్ చాలా బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూ సాలిడ్ ఉన్నాయి. క్వాలిటీ ప్రోడక్ట్ కోసం చాలా ఇన్వెస్ట్ చేశారు. అది ఆన్ స్క్రీన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మ్యూజిక్ కూడా వర్క్ అయింది. రుక్మిణిని చాలా బాగా చూపిస్తారు. అండ్ ఈ రోల్ తన కెరియర్కి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. రిషబ్ శెట్టి నెయిల్డ్ ఇట్. యాజ్ యూజువల్ ప్రీవియస్ కాంతారా మూవీలో ఎలాంటి యాక్టింగ్ చూసామో ఇక్కడ అంతకన్నా మెచ్యూరిటీ కనిపిస్తుంది. కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి మూవీలో. ఇంట్రోలో బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ ఓవర్ వస్తుంది. అది సగం అర్థమైంది, సగం కాలేదు. కొంచెం క్లమ్జ్ అయినట్టు అనిపించింది. మనం ఏ క్యారెక్టర్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఆ క్యారెక్టర్కి ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఉంటే బాగుండేది అనిపించింది. చాలా ఫాస్ట్గా ఎండ్ చేసేసారా అని ఎలా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఇలా కొన్ని ఇష్యూస్ ఉన్నా కూడా మెజారిటీ థింగ్స్ పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఇంత జరిగాక ఇంకో సీక్వెల్ అనౌన్స్ చేశారు. మరి అది ఎప్పుడు వస్తుంది ఏంటో చూడాలి. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైస్ రిషబ్ బాస్ టూ గుడ్. రుక్మిణి క్యారెక్టర్ ఒక పాయింట్ తర్వాత కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. కొన్ని క్యారెక్టర్స్ని పెద్దగా యూజ్ చేసుకోలేదు. ఫన్ పర్పస్ వెళ్ళారు, దట్ డిడెంట్ వర్క్ వెల్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సాలిడ్ ఉన్నాయి. మ్యూజిక్ కూడా బాగుంది. రైటర్ డైరెక్టర్ రిషబ్ శెట్టి విత్ డీసెంట్ జాబ్. కాంతారాకి ప్రీక్వెల్ అంతే, దానికి ఒక సెపరేట్ వరల్డ్ బిల్డింగ్ అవసరం. రూట్స్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఎలా చేస్తారు అనుకున్నా వీళ్ళు తీసుకున్న పాయింట్ బాగుంది. చెప్పడం మర్చిపోయా, విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు బాగానే ఉన్నాయి, కొన్ని సీన్స్ తప్ప. యానిమల్స్ని కూడా చాలా బాగా చూపించారు. టైగర్ వచ్చే సీన్ బాగుంటుంది. అండ్ మెయిన్గా క్లైమాక్స్ పోర్షన్స్ చాలా ఇంపార్టెంట్. ప్రీ క్లైమాక్స్ నుంచి మూవీ ఒక హై నోట్లోకి తీసుకెళ్తుంది. యాక్టింగ్ కానీ ఎలివేషన్స్ కానీ అన్ని సాలిడ్గా వర్క్ అయ్యాయి. నాకు సినిమా ఎలా ఉందంటే నచ్చింది. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కాంతారా అయితే థియేటర్లో చూడాల్సిన మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఓటీటీలో ఇంత ఇంపాక్ట్ ఉంటుందో లేదో తెలియదు కానీ బిగ్ స్క్రీన్ మీద విజువల్గా చాలా గ్రాండియర్గా ఉంది. ప్రజెంట్ ఆన్లైన్ బుకింగ్స్లో 1+1 ఆఫర్ ఉంది. మరి ఇది ఎప్పటివరకు వ్యాలిడ్ ఉంటుందో తెలియదు. సో చూడాలి అనుకుంటే ఇప్పుడే బుక్ చేసుకోవడం బెటర్. మీరు చూస్తే మీకేమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.